సృష్టిలో తీయనిది అమ్మతనం, మనిషి వెలకట్టలేనిది అమ్మ ప్రేమ. కానీ ఇవన్నీ ఒకప్పటి మాటలు. ఇప్పుడు ఆ అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టి అమ్మేస్తున్నారు. అమృతం కన్నా మిన్నైన అమ్మతనం నేడు అంగట్లో దొరికే సరుకైపోయింది. ఆ అమ్మతనం కోట్ల కాసులు కురిపించి సృష్టికి మరో రూపం అమ్మ. మనం పలికే తొలి పలుకు అమ్మ, పిలిచే తొలి పిలుపు అమ్మ, చూసే తొలి రూపం అమ్మ, బాధలో కలిగే తొలి తలపు అమ్మ, ఆనందంలో గుర్తొచ్చేది అమ్మ, నడిపించే ఆసరా. అందుకే అమ్మతనంతో కమ్మదనాన్ని ఆస్వాదించాలని ప్రతి స్త్రీ ఆరాటపడుతుంది. కన్నబిడ్డతో తనివి తీరా అమ్మా అని పిలిపించుకోవాలని తపన పడుతుంది స్త్రీ. కానీ నేటి హైటెక్ యుగం హంగులు అమ్మతనంలో కమ్మదనాన్ని కనుమరుగు చేస్తున్నాయి. కడుపు పండకుండా పంచకుండానే బిడ్డల్ని కనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే అమ్మతనాన్ని అమ్మకానికి అమ్మేస్తున్నాయి. పిల్లల్ని కనలేనివారు పిల్లల్ని కనటం భారమనుకుంటున్న వాళ్లకు ఓ వరంలా కనిపిస్తున్నాయి సరోగసీ కేంద్రాలు. తాము నవమాసాలు మోయాల్సిన బిడ్డను వేరే మహిళ గర్భంలో మోయించే సరోగసీ కేంద్రాలు వీధికొకటి పుట్టుకొస్తున్నాయి. విదేశాల్లో ఉండే ఈ సంస్కృతికి ఇప్పుడు భారత్ కేంద్ర బిందువు అవుతోంది. ఇంకా చెప్పాలంటే దక్షిణాదిన హైదరాబాద్ సరోగసీకి వేదికగా మారుతోంది. పేగుబంధాన్ని పక్కవాళ్లకప్పగించి బిడ్డ పుట్టాక ఆ పసికందును నిర్దాక్షిణ్యంగా తీసుకొచ్చే దైన్యం పేరే సరో. మహిళకు గర్భసంచిలో సమస్య ఉండి తల్లి కాలేని పరిస్థితి ఉన్నప్పుడు వేరే బిడ్డను దత్తత తీసుకోవటం ఎప్పట్నుంచో వస్తున్న పద్ధతి. కానీ ఆధునిక పరిజ్ఞానంతో ఆ భార్యాభర్తల అంశతోనే బిడ్డను పుట్టించి వారికి ఇవ్వటం ఇప్పుడు కొత్త పద్ధతి. దాని పేరే సరోగసి. భార్యాభర్తల్లో భార్య అండాన్ని, భర్త శుక్రకణాన్ని కృత్రిమ పద్ధతుల ద్వారా సంయోగపరిచి దాంతో తయారైన పిండాన్ని వేరొక మహిళ గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ 9 నెలలు ఆ పిండాన్ని పెరిగేలా చేసి ఆపై బిడ్డకు జన్మనిచ్చాక సదరు బిడ్డను ఆ తల్లిదండ్రులకు అప్పగించి ఇన్నాళ్లు తన గర్భాన్ని అద్దెకిచ్చినందుకు తృణమో పణమో పుచ్చుకుని వెళ్లిపోవటం ఈ అమ్మకాని అమ్మల వంతు. ఇదే సరోగసి. సరోగసీ విధానంలో బిడ్డలోని ఆ బిడ్డ పుట్టింది తన పేగు తెంచుకుని కదా అన్న పాశం కన్నతల్లికి ఉండకూడదు. ఆ బిడ్డ జననానికి కారణమైన బీజం ఎవరిదైనా నవమాసాలు మోసింది ఈ తల్లే అన్న భావం ఉండకూడదు. అంతేకాదు, తాను ఏ తల్లి కడుపు నుంచి వచ్చానో ఆ సంగతి పుట్టే బిడ్డకు కూడా తెలీదు. తల్లి రొమ్ము పాలు తాగాల్సిన ఆ పసికోనకేం తెలుసు తాను ఒప్పందాల నడుమే ఈ భూమిపైకి వచ్చానని, కండిషన్లు పూర్తయ్యాకే కళ్ళు తెరిచానని, తన అమ్మకాని అమ్మ అమ్మతనాన్ని అద్దెకు కొన్నారని. ఒకప్పుడు విదేశాలలో బాగా ప్రాచుర్యంలో ఉండే ఈ విధానం గత 10 ఏళ్లుగా భారత్లో బాగా విస్తరిస్తోంది. నిజానికి సరోగసి చాలా దేశాల్లో నేరం, కొన్ని దేశాలలో చట్టబద్ధం. మన దేశంలో కూడా దీనికి పరిమిత అనుమతులు ఉన్నాయి. సరోగసీలో అక్రమాలను నియంత్రించే పూర్తిస్థాయి అధికారాలు ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సరోగసీ బిల్లు సిద్ధం చేసింది. కానీ పార్లమెంటులో చర్చకు రాకపోవడంతో కేంద్ర జారీ చేసింది. అయినా సరే కాసులకు కక్కుర్తిపడే కొన్ని ఆస్పత్రులు, సంతాన సాఫల్య కేంద్రాలు ఈ సరోగసీ ద్వారా వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కాసులు ఆర్జిస్తున్నాయి. ఇది హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న సాయి కిరణ్ ఆస్పత్రి. కొన్నేళ్లుగా ఈ ఆస్పత్రిలో ఏదో గుట్టుచప్పుడు కాని వ్యవహారం జరుగుతోందని ఫిర్యాదు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ తనిఖీలు జరిపింది. ఇందులో దిమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 48 మంది గర్భిణులు ఉన్నారు. వారంతా సరోగసీ విధానంలో తమ గర్భాల్ని వేరే వాళ్లకు అద్దెకిచ్చిన వారే. వీళ్లందరినీ ఈ ఆస్పత్రిలో ఇలా ఉంచేశారు. నిజానికి వాళ్లంతట వాళ్లు స్వచ్ఛంద నిర్బంధం లాంటిదే. ఇక్కడ ఉన్న మహిళల్లో దేశ విదేశాలకు చెందిన చాలా మంది మహిళలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, గుర్గావ్, బెంగాల్కు చెందిన మహిళలే కాదు, నేపాల్కి చెందిన మహిళలు కూడా ఉన్నారు. నిరుపేద మహిళల ఆర్థిక అవసరాల్ని ఆసరాగా చేసుకుని వారితో ఇలా అనైతిక అక్రమ వ్యాపారం చేస్తోంది ఈ సాయి కిరణ్ ఆస్పత్రి.
నిజానికి ఇక్కడికొచ్చే వరకు ఇంత పెద్ద అక్రమ సరోగసీకి మన హైదరాబాద్ మార్కెట్ అయిందన్న విషయం తెలియరాలేదు. నిజానికి సరోగసీ విధానానికి అనుమతి ఉన్నా కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటన్నింటినీ తుంగలో తొక్కి అక్రమ దందాకు తెరలేపింది సాయి కిరణ్ ఆసుపత్రి. ఈ సాయి కిరణ్ హాస్పిటల్లో సరోగసీ రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తలేడు అని చెప్పి మాకు ఒక కంప్లైంట్ వస్తే డీసీపీ గారికి చెప్తే డీసీపీ గారు డిఎంహెచ్ఓ గారిని కలవండి, కలిసి దాని రూల్స్ ఏమున్నాయన్నీ తెలుసుకొని చేయండి అంటే మేడం చెప్తే మేడం ఎస్ విల్ రైడ్ అని చెప్పింది. దానిపైన మేము మేడం తీసుకొని ఒకసారి చెక్ చేయడానికి వచ్చాము ఈరోజు. మేడం ఆ రికార్డ్స్ అక్కడ ఉన్నాయన్నీ ఒకసారి చెక్ చేసింది. అందులో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఆసుపత్రి అక్రమ దందాపై రెండో రోజు కూడా దాడులు చేసిన వైద్య శాఖాధికారులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. ఈ ఒక్క సెంటర్లోనే ఇప్పటివరకు సరోగసీ జననాలు చేసినట్టు ఆధారాలు దొరికాయి. దీంతో డిఎంహెచ్ఓ ఈ ఆసుపత్రి లైసెన్సును రద్దు చేస్తోంది. మేము మొన్న చాలా వరకు రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. ఇంకా డీటెయిల్డ్గా ఆ ఎంఓయూలు అయితేనేమి, ఇంకా ఆ బర్త్ పాత బేబీస్ బర్త్ ఎలాగా రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ డెప్త్లోకి మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దామని వచ్చాము. తీసుకుంటున్నాము. లాయర్ గారు కూడా ఉన్నారు, స్టేట్ లీగల్ కన్సల్టెంట్. సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి హైర్ అథారిటీస్కి ఇచ్చి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేదానికి చూస్తున్నాం. డోనార్ విల్లింగ్ ఉండాలి, రెసిపియంట్ విల్లింగ్ ఉండాలి. ఆ డోనార్కి తెలియాలి ఎవరికి ఇస్తున్నాను అనేది కూడా తెలియాలి. అట్లా తెలుస్తున్నట్లు లేదు ఇక్కడ కండిషను. అవన్నీ వెరిఫై చేస్తాం. ఇలా ఒక్క సెంటర్లోనే 400 మంది సరోగసీ జననాలు జరిగాయంటే ఇక మిగిలిన సెంటర్స్లో ఏ స్థాయిలో ఈ దందా జరుగుతోందో లెక్కేసుకుంటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఇలా మన రాష్ట్రంలో సరోగసీ ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమాలకు తెరలే. మహిళలకు ఓ వరం, కానీ ఇప్పుడు ఇది కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. గర్భాన్ని అద్దెకిచ్చే నెపంతో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. నిబంధనల్ని తుంగలో తొక్కేసి వేల కోట్లు మెక్కేస్తున్న సాయి కిరణ్ లాంటి హాస్పిటల్స్ నగరంలో కోకొల్లలు. అవసరాన్ని అవకాశాన్ని క్యాష్ చేసుకుని కార్పొరేట్ ఆసుపత్రులు వేల కోట్లు వెనకేసుకుంటున్నాయి. ఒక్క సరోగసే కాదు, స్టెంట్లు, కాంట్రాక్ట్ సర్జరీలు, పేస్ మేకర్లు, లైపోసక్షన్లు, ఇలా కాసులు కురిపించే మార్గం ఏదైనా సరే దేన్ని వదిలిపెట్టడం లేదు ఈ కార్పొరేట్ ఆసుపత్రులు. అమ్మతనం, ఆ మాటతో వ్యాపారం చేయాలనుకున్న ఆలోచనే చాలా తుచ్చమైనది. కానీ కాసులకు కక్కుర్తిపడే కాసుపత్రులకు అంతా వ్యాపారమే. నిజానికి అమ్మతనాన్ని ఇలా అద్దెకివ్వటం చాలా దేశాలలో నేరం. కొన్ని దేశాలలో మాత్రం ఇది చట్టబద్ధం. మన దేశంలో దీనిపై కొత్తగా వచ్చిన చట్టాలు లేకపోయినా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు మాత్రం ఉన్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే మన దగ్గరే ఈ వ్యాపారం ముందంజలో ఉంది. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సరోగసీ 10,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది. మన దేశంలో చాలా నగరాలలో సరోగసీ విధానం కొనసాగుతోంది. అయితే ఈ విధానంలో ఉన్న ప్రొసీజర్లన్నీ ఫాలో అవటానికి ఇష్టపడని వాళ్లు, డబ్బులు ఎక్కువగా ఉన్న వాళ్లను అడ్డదారుల్లో ఈ సరోగసీకి ఒప్పించే ముఠాలు ఉన్నాయి. ఇవన్నీ గుట్టుగా కొన్ని నగరాలలో సరోగసీ ద్వారా అక్రమంగా బిడ్డల్ని కనిపిస్తున్నాయి. దీనికి మన దేశంలో గుజరాత్లోని ఆనంద్ నగరం ప్రధాన కేంద్రం. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్లో ప్రముఖ నగరాలలో ఆనంద్ కూడా ఒకటి. శ్వేత విప్లవానికి అమూల్ పాలకు పుట్టినిల్లైన ఆనంద్ ఇప్పుడు సరోగసీ కూడా కేంద్ర బిందువవుతోంది. ఆనంద్ నగరంలో ఇలాంటి సరోగసీ మదర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడ ఆర్థిక కారణాలతో పెళ్లి కాని అమ్మాయిలు కూడా సరోగసీ విధానానికి తమ గర్భాలను అద్దెకిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏటా ఒక్క ఆనంద్ నగరంలోనే 2,500 కోట్ల రూపాయల సరోగసీ వ్యాపారం సాగుతుంది. ఇక ఆనంద్ తర్వాత ఆ స్థాయిలో వేల కోట్ల రూపాయల సరోగసీ వ్యాపారానికి హైదరాబాద్ కేంద్ర బిందువవుతోంది. మెడికల్ టూరిజం పెరగటం, హైదరాబాద్లో మెడికల్ ఫెసిలిటీలు తక్కువకే దొరుకుతుండటం, తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్, భౌగోళికంగా మంచి వాతావరణం అన్నీ కలిసి పిల్లలు కావాలనుకునే విదేశీయులకు హైదరాబాద్ను బెస్ట్ చాయిస్గా చేస్తున్నాయి. దీనికి తోడు కొన్ని దేశాలలో సరోగసీ చట్టాలు బలంగా ఉండటం, కొన్ని దేశాలలో దీనిని నిషేధించడంతో వాళ్ళందరి దృష్టి ఇండియాపై పడుతోంది.
మన దేశంలో పేదరికంతో మగ్గే చాలా మంది మహిళలు ఈ సరోగసీకి తమ కడుపుల్ని ఈ ఇద్దరి మధ్య దళారుల్ని పెట్టి కార్పొరేట్ ఆసుపత్రులు కాసుల పంటలు పండించుకుంటున్నాయి. ఇలా పరాయి వారి బిడ్డను నవమాసాలు మోయటం అన్నది చాలా క్లిష్టమైన పని. బయటకు తెలిస్తే పరువు పోతుంది. చాలా గుట్టుగా చేయాలి. కాన్పు సమయంలో ప్రాణాల్ని కూడా పణంగా పెట్టాలి. ఈ అన్నింటికీ సిద్ధపడే చాలా మంది మహిళలు సరోగసీకి సిద్ధమవుతున్నారు. గత 10 ఏళ్లుగా విదేశీయులు ఇండియన్ సరోగసీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిలో అమెరికా, బ్రిటన్ దేశస్థులు ఎక్కువగా ఉంటున్నారు. కారణం, వారి దేశాల్లో సరోగసీ ద్వారా బిడ్డను కనాలంటే 60 నుంచి 80 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. పైగా దీనికి అనుమతులు తెచ్చుకోవడం చాలా కష్టం. మరోపక్క ప్రొసీజర్ పూర్తి కావటానికే ఏడాదికి పైగా పడుతుంది. అదే ఇండియాలో అయితే కేవలం 25 నుంచి 35 లక్షల రూపాయలతో బిడ్డను పొందవచ్చు. ఇక్కడ అనుమతులు కూడా కాసులకు వచ్చేస్తాయి. కొన్ని సరోగసీ జననాలకు అనుమతులు కూడా ఉండవు. ఇప్పుడు సాయి కిరణ్ ఆసుపత్రిలో జరుగుతున్న తంతు ఇదే. ఇక్కడ ఉన్న 48 మంది గర్భిణులు ఎవరికో సరోగసీ ద్వారా బిడ్డను కనివ్వటానికి ఇక్కడ ఉన్నవాళ్లే. సరోగసీ అనేది ఒక డ్రాఫ్ట్ చేయబడి ఉందండి. 2016 మనం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్గా ఈ చట్టం గురించి. అయితే చట్టపరంగా సరోగసీని ఏ విధంగా మనకి అంటే ముందు చెప్పారంటే, కుటుంబంలో ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ కుటుంబ సంబంధంతో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు బిడ్డని పొందొచ్చు ఐవీఎఫ్ ద్వారా. అది యాక్చువల్గా యాజ్ పర్ ద డ్రాఫ్ట్ ఎలిజిబిలిటీ ఉంది. అయితే దీన్ని వ్యాపార వస్తువు కింద మార్చి ఇప్పుడు ఒక అండాన్ని సేకరించి తర్వాత స్పెర్మ్తో వాళ్ళు అది వాళ్ళ పిండాన్ని డెవలప్ చేశాక ఏం చేస్తారంటే, వాళ్ళకి అవసరమైనంత వరకు ఎవరైతే ఈ తల్లిదండ్రులు అప్రోచ్ అవుతారో వాళ్ళల్లో ఆ పిండాన్ని పెట్టిన తర్వాత మిగిలిన పిండాలన్నీ కూడా వాళ్ళు నాశనం చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ద డ్రాఫ్ట్. కానీ అలా కాకుండా ఈ మిగిలిన పిండాలని అనైతికంగా వాళ్ళు అమ్ముకోవటం జరుగుతోంది. వీటి వలన రేపు పొద్దున ఫ్యూచర్లో చాలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా చాలా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ ఉన్న గర్భిణుల కడుపులో పెరుగుతున్న బయోలాజికల్ పేరెంట్స్ ఎక్కడో విదేశాల్లో ఉన్నవారో, ఏవో నగరాలలో ఉన్నవారో అయి ఉంటారు. కానీ వారెవరో ప్రస్తుతానికి తెలీదు. టాస్క్ ఫోర్స్ దాడులతో ఈ బండారం బయటపడింది. కానీ లేకపోతే ఎప్పటికీ తెలిసేది కాదు. తాజాగా దొరికిన రికార్డులను బట్టి ఈ ఒక్క సెంటర్లోనే 400 నుంచి 500 వరకు సరోగసీలు జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఒక్కో సరోగసీకి కనీసం 20 లక్షలు లాభం వేసుకున్న ఈ ఒక్క సాయి కిరణ్ ఆసుపత్రే 100 కోట్ల వ్యాపారం చేసి ఉంటుంది. ఇలా మరి మన హైదరాబాద్లో ఉన్న అన్ని సెంటర్ల వ్యాపారం లెక్కేస్తే కనీసం అది 2000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాసుల వేటే పరమావధిగా ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు కోట్లకు కోట్లు ఈ రూపంలో దోచేస్తున్నాయి. కానీ నవమాసాలు బిడ్డను జాగ్రత్తగా మోసి ప్రాణాలు పణంగా పెట్టి పెంచిన ఆ తల్లులకు మాత్రం తృణమో పణమో ముట్టజెప్పి పంపించేస్తున్నాయి. సాయి కిరణ్ ఆసుపత్రిలో ఉన్న ఈ అందరు మహిళలకు కేవలం 10,000 రూపాయలు అడ్వాన్స్ మాత్రమే ఇచ్చారు. వీరికి డెలివరీ అయిన తర్వాత మరికొంత డబ్బులు ఇస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకైతే 2.5 లక్షలు, ఇతర రాష్ట్రాలు, నేపాల్ వంటి దేశీయ మహిళలకు 3.5 లక్షల చొప్పున ఇచ్చి వదిలించుకుంటున్నారు. కొందరికి ఇంతకన్నా తక్కువే ఇస్తున్నారు. కానీ వాళ్ళెవరికీ చెప్పుకోలేరన్న ధైర్యంతో వారి కష్టాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తం ఖర్చులు కలిపి 3-4 లక్షలు ఖర్చు పెడుతున్న యాజమాన్యాలు తల్లిదండ్రుల స్థాయిని బట్టి ఒక్కొక్కరి దగ్గర 25 నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నారు. మహిళలు ఒక 52 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు హైదరాబాద్కి వెళ్ళి ఒక 20-25 సరౌండింగ్ ఏరియాలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఢిల్లీ నుండి వచ్చిరని చెప్పారు. వీళ్ళ దగ్గర ఒక్కొక్కరికి 2,50,000 ఇస్తున్నామని అక్కడ ఉన్న మహిళలు చెప్పడం జరిగింది. 50,000 కూడా ఒకసారి ఇవ్వకుండా నెలకు 10,000, తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఇస్తామని చెప్పి వాళ్ళను అక్కడే పెట్టుకొని అక్కడే ఫుడ్ అంతా అక్కడే అరేంజ్ చేస్తున్నారు. నిజానికి సాయి కిరణ్ ఆసుపత్రికి సరోగసీకి అనుమతి లేదు. కేవలం ఐవీఎఫ్ కి మాత్రమే అనుమతి ఉంది. అయినా సరే కాసులకు కక్కుర్తిపడి ఇలా అడ్డదారిలో సరోగసీ ద్వారా బిడ్డలను కనిపిస్తున్నాయి. మొత్తంగా కాసుల కోసం అమ్మతనాన్ని కూడా ఇలా అంగట్లో పెట్టి అమ్మేయటానికి మన ఆసుపత్రులు సిద్ధమైపోయాయంటే వారి ధనదాహం ఏ స్థాయికి చేరిందో అర్థమవుతోంది. ప్రస్తుతానికి సాయి కిరణ్ ఆసుపత్రి అనుమతులు రద్దు చేశారు. కానీ ఇక్కడ ఉన్న 48 మంది గర్భిణుల భవిష్యత్తేంటన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రుల నైత్యానికి ఈ మహిళలంతా బలైపోయారు. వారికి ఆరోగ్య రీత్యా వాళ్ళకి కావలసినటువంటి ఫెసిలిటీల నిమిత్తం
పే చేయాల్సినటువంటి డబ్బు అంటే మధ్యవర్తుల ద్వారా అది లక్షల్లో వెళ్ళిపోతుంది. అసలుగా కని ఇచ్చే అమ్మాయికి 1 లక్షో 2 లక్షలో ఇవ్వటం జరుగుతుంది. 30 నుంచి 40 లక్షలు మాత్రం ఈ దళారీ వ్యవస్థలాగా మధ్యలో హాస్పిటల్స్ ఉండి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అయితే అసలైన వాళ్ళకి కష్టపడిన వాళ్ళకి శూన్యమే మిగులుతుంది. అసలు ఈ అద్దె గర్భం అనేది ఎలా అంటే బంధువులు కాకుండా ఎవరెవరో రావటం, ఎవరెవరికో కని ఇవ్వటం, మధ్యలో వాళ్ళు వచ్చి లక్షలు తీసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టి ఇది ఒక పెద్ద చీటింగ్ కేసుల్లాగా వీటిని పెట్టి వెంటనే వీళ్ళకి శిక్షలు అమలు చేయడం అనేది జరగాలి. దేశంలో సరోగసీ విధానానికి అనుమతులు ఉన్నా దానిని సక్రమంగా నడిపించేందుకు చాలా నియమాలు ఉన్నాయి. ఈ సరోగసీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నియంత్రణ బిల్లు రెండించింది. అయినా అక్రమాలకు తెరపడకపోవడంతో ఈ బిల్లులో మార్పులు చేసి అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు 2014ను ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారలేదన్న ఒకే ఒక్క కారణంతో దేశంలో ఉన్న చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఇలా అడ్డగోలుగా అమ్మతనాన్ని దోచేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రిలోనే కనిపిస్తాయి. హాస్పిటల్లో అడుగు పెట్టడమే పాపం అన్నట్లు రోగిని దోచేస్తారు. అనారోగ్య కారణాల కన్నా ఆర్థిక స్థితిగతులను బట్టే చికిత్స అందించే నైజం మన కార్పొరేట్ ఆసుపత్రులది. అసలు జబ్బేమిటో తెలుసుకోవడానికి మొదలు పెడితే అక్కడి నుంచి ఆయింట్మెంటు, ట్రీట్మెంటు అంటూ చివరకు తలంటే వరకు వదిలిపెట్టరు. దోపిడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి చావు పేరుతో ఏటా 1000 కోట్ల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు ఈ దేశంలో వైద్యో నారాయణో హరి అని వైద్యుణ్ణి దేవుడితో పోల్చి చెబుతారు. కానీ ఆధునిక భారతంలో కొందరు కార్పొరేట్ వైద్యులు రక్తం పీల్చే జలగలుగా మారిపోతున్నారు. కాసులే పరమావధిగా సాగుతున్న నేటి కార్పొరేట్ వైద్యంలో పేషెంట్లను దోచుకోవటమే పెద్ద వ్యాపారం. హాస్పిటళ్లంటే సామాన్యుల నుంచి డబ్బు పిండే యంత్రాలుగా మారిపోయాయని, చిన్న జబ్బులొచ్చినా చాలు 1000 రూపాయల టెస్టులతో ఒళ్లు గుల్ల చేస్తారన్నది ఎవరిని అడిగినా తెలుస్తుంది. కానీ కొన్నేళ్లుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగికి రోగం తగ్గించడం మాట అటుంచితే అతని ఆర్థిక పరిస్థితిని బట్టి వైద్యం అందించే నయా వైద్య విధానాలు అమలు చేస్తున్నారని తెలుసా? ఎవరైనా రోగి ఫలానా ఆపరేషన్ కోసమనో ఇంకేదో ట్రీట్మెంట్ కోసమనో వస్తే కార్పొరేట్ ఆసుపత్రులు ముందు చూసేది డయాగ్నోస్టిక్ రిపోర్టులు కాదు, పేషెంట్ల బ్యాక్గ్రౌండ్. అది తెలుసుకున్నాకే వారితో ఎంత కక్కించాలో డిసైడ్ చేసుకుని దానిని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. నిజానికి ఇలాంటి విషయాలు తెలుసుకోవటానికి ఏజెంట్లను కూడా పెట్టుకుంటున్న ఆసుపత్రులు చాలానే ఉన్నాయి. కడుపు నొప్పి వచ్చినా దాన్ని క్యాన్సర్ అని చెప్పి భయపెట్టి లక్షలు గుంజేసే కార్పొరేట్ ఆసుపత్రులు కోకొల్లలు ఉన్నాయి. ఒక్కసారి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు, కన్సల్టేషన్ ఫీజు దగ్గర నుంచి డయాగ్నోసిస్ టెస్టుల మీదుగా ఆపరేషన్ వరకు అన్నింటికీ ఓ రేట్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ టెస్టులు వాళ్లు చెప్పిన దగ్గరే చేయించుకోవాలి. రాసిచ్చిన మందులు వారి హాస్పిటల్స్ లోనే కొనుక్కోవాలి. కొన్నిసార్లు అవసరం లేకపోయినా ఖరీదైన విటమిన్ టాబ్లెట్లు రాసేసి కమిషన్లు కొట్టేసే కక్కుర్తి ఆసుపత్రులు ఉన్నాయి. సమస్య చిన్నదే అయినా దాన్ని పెద్ద బాణంతోనే కొడుతున్నారు. ఈ లక్షణాలు పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చని భయపెట్టి సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి నేటి కార్పొరేట్ ఆసుపత్రులు. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా డాక్టర్లు చెప్పినట్టే రిపోర్టులు రాసిస్తున్నాయన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రాణం కన్నా ఏదీ ఎక్కువ కాదనుకుంటాం. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే రాదు కదా అనుకుంటాం. కరెక్ట్గా ఈ బలహీనతే చాలా కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. మనిషి తన ప్రాణాలకిచ్చే విలువను కార్పొరేట్ ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. నేటి కాలంలో వైద్య రంగంలో సేవాభావం నుంచి వ్యాపార ధోరణే పెరుగుతూ వస్తోంది. రోగుల అవగాహనలేమి కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారుతోంది. ఒక కారు ఎంత రేటుంటుందో తెలుస్తుంది కానీ ఒక ఆపరేషన్కి ఎంత ఖర్చవుతుందో మాత్రం తెలియదు. అందుకే వాళ్లు చెప్పిందే రేటు, చేసిందే వైద్యంగా మారింది. హృద్రోగ విషయాలలో అమర్చే స్టెంట్లలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో భారీ దోపిడీ జరుగుతోంది. ఫార్మా కంపెనీలతోనే టైఅప్ అయ్యే ఆసుపత్రులు ఒక్కో స్టెంట్ మీద 1000కు 1000 దోచేస్తున్నారు. స్టెంట్లలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో ధర ఉంటుంది. దేశీయ స్టెంట్లు చాలా చవకగా దొరుకుతాయి. విదేశాల నుంచి తెప్పించినవి రేటు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ రోగికి తెలియవు కాబట్టి దేశవాళీ స్టెంట్ వేసి దానికి విదేశీ రేట్లు వసూలు చేస్తున్నారు. మరికొందరు ఎంఆర్పీ 10 రెట్లు ఎక్కువ ప్రింట్ చేయించేలా ఫార్మా కంపెనీలతోనే డీల్స్ పెట్టుకుంటున్నారు. సరోగసీతో పాటు మోకాలి చెప్పుల ఆపరేషన్లు, క్యాట్రాక్ట్ ఆపరేషన్లు, పేస్ మేకర్లు, లైపోసక్షన్లు, కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే వీలున్న అన్ని దారుల్లోనూ రోగుల్ని దోచేయటమే ఎజెండాగా ముందుకెళ్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు కోకొల్లలు.
మోకాలి చిప్ప అరిగిపోయినప్పుడు అమర్చే కృత్రిమ పటెల్లా ఖరీదు 10,000 రూపాయలే ఉంటుంది. కానీ దాని మీద ఎంఆర్పీ మాత్రం 1,47,000 రూపాయలు ఉంటుంది. అంటే కేవలం ఆ కృత్రిమ పటెల్లా కొనటానికే రోగి అసలు ధర కన్నా 15 రెట్లు ఎక్కువ ధర పెట్టుకుంటున్నాడు. ఇక దానికి ఆపరేషన్ ఖర్చులు అదనం. ఆఖరికి కాసులకు కక్కుర్తిపడి శవాలకు కూడా వైద్యం చేసిన కార్పొరేట్ ఆసుపత్రుల బండారం ఎన్నోసార్లు బయటపడింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటం, ప్రజలకు చికిత్సా విధానాల మీద అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అమాయకత్వం ఆసరాగా అడ్డంగా దోచేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ చూసిన సామాన్యుడు తన రోగానికి చికిత్స చేయించుకుని అప్పుల పాలైపోవటం కన్నా చావటమే బెటర్ అనుకుంటున్నాడు.